జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు తనదేనని కాన్ఫిడెంట్గా చెబుతున్నారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. జూబ్లీహిల్స్ తన నియోజకవర్గం కాదని కుటుంబమని చెప్పుకొచ్చారు. తాను పుట్టింది పెరిగింది అక్కడేనని నియోజకవర్గ ప్రజలందరూ సుపరిచితమే అని చెప్పారు. అధికారంలో లేనప్పుడే నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశానని చెప్పారు. ఇక తనకు అధికారం వస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానంటున్నారు. విద్యావంతులందరికీ ప్రోత్సాహకాలు అందిస్తానని, అన్ని వర్గాల వారిని ఆదుకుంటానని చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తనకు పోటీ లేదని, గెలుపు యునానిమస్ అంటున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్తో మా ప్రతినిధి ఉషా ఫేస్ టు ఫేస్. యూత్ కి ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? రేపటి అంటే యూత్ కి ఒకటి చెప్తా ఉన్నాను, ఈ జూబ్లీ హిల్స్ లో 45% ఓటింగ్ మాత్రమే జరుగుతుంది. అంటే మనం కనుక మౌనంగా ఉంటే సరైన నాయకత్వం రాకపోయే అవకాశం ఉంటుంది. పోలింగ్ పర్సంటేజ్ పెరగాలి. యూత్ని ఎందుకు అడుగుతున్నా అంటే, మనం ఒక సరైన నాయకుడు ఎన్నుకోండి. సరైన నాయకుడు ఎవరు తెలుసుకోండి. మీకు అవైలబుల్ ఉండేటోడు, అప్రోచ్ ఉండేటోడు, మీకు రెస్పాన్స్ అయ్యేటోడు, మీ భవిష్యత్తుకు నమ్మకం కలిగించేటోనికి గురించి ఆలోచించమని నేను యూత్కి చెప్తూ, పోలింగ్ పర్సంటేజ్ పెరగాలంటే మీరందరూ కూడా ఇనిషియేషన్ తీసుకోవాలి. యూత్ అంతా మీ అందరు కూడా రేపు జాబ్ ఫేర్సే కావచ్చు, మీ ఉన్న ఒక మంచి భవిష్యత్తుకు ఒక సోదరుడిగా, ఒక అన్నగా, తమ్ముడుగా నేను ఉంటా అని చెప్పి భరోసా ఇస్తాను. ఉన్నత చదువులు చదివిన మీరు విద్యావంతులకి ఎలాంటి దిశానిర్దేశం, పాలిటిక్స్ లోకి రావాలని వారికి ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు? నేను ఒక ఆర్కిటెక్ట్ అండి. నేను అదే ప్రొఫెషన్ కనుక కంటిన్యూ చేసుకుని ఉంటే ఈరోజు నా సంతకానికి కోట్ల రూపాయలు విలువ ఉండేది. ఇఫ్ ఐ గెట్ ఇన్ టు ప్రాజెక్ట్స్, కన్స్ట్రక్షన్స్ అన్నాను. మా కుటుంబం కోరిక మేరకు నేను పబ్లిక్ సర్వీస్ గురించి నేను రావడం జరిగింది. అది నేను నిరంతరం 15 ఏళ్ల నుండి చేస్తూ ఉన్నాను. ఒకవేళ యువతకి ప్రజాసేవ చేసే ఆలోచనలు ఉంటే వాళ్ళు కూడా పబ్లిక్ యాక్టివిటీస్ చేస్తూ, పబ్లిక్ సర్వీస్ చేస్తూ ముందుకు రావాలా. ఎస్పెషల్లీ అందరికి అవకాశాలు రావడం కష్టం. మేమే 17 ఏళ్ళు, 40 ఏళ్ల నుండి కష్టపడితే ఈరోజు భగవంతుని దయ వల్ల, పార్టీ పెద్దలు రేవంత్ అన్న దయ వల్ల మాకు అవకాశం వస్తుంది. 40 ఏళ్లుగా ప్రజాక్షేత్రంలో ఉన్నారు, పదవి ఇప్పటి వరకు ఆశించలేదు. దీని మీద కాంగ్రెస్ ఇచ్చినటువంటి సీటుని ఎలా సద్వినియోగం చేసుకోబోతున్నారు? 1000% మా మీద ఎంత నమ్మకంతో పెట్టినారో హైయెస్ట్ మెజార్టీతో గెలిపించే ప్రయత్నం చేస్తాం మేము. నేను 17 ఏళ్ళుగా పబ్లిక్ లైఫ్లో ఉన్నా, మా ఫాదర్ 40 ఏళ్ళుగా ఉన్నాడు. ప్రజలకు అదంతా తెలుసు, ఎవరు ఏంది, వాట్ ఈజ్ వాట్ అని. తప్పకుండా ప్రజలందరూ కూడా మా మీద ఒక నమ్మకంతో పార్టీని గెలిపించుకుంటాం. పార్టీ పెద్దలు ఏదైతే నమ్మకం నా మీద పెట్టుకురో ఆ నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తాము. మైనారిటీ ఓట్స్ ఎలా వస్తాయి అనుకుంటున్నాం? మైనారిటీలందరూ కూడా ఇక్కడ మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అని కాదు. ఇది ఒక సెక్యులర్ కాన్స్టిట్యున్సీ. మేము అన్ని కులాలు, మతాలు చూసి సర్వీస్ చేయం. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, కమ్యూనిటీ, రీజన్ అండ్ రిలీజన్, వీఆర్ ఫర్ పబ్లిక్. అందరం కలిసి పనిచేసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం. ఫాదర్ జనరేషన్, మీ జనరేషన్, ఫ్యూచర్ జనరేషన్ కి మీరు ఎలా చేయబోతున్నారు? ఏదైతే పక్కనే ఉన్నారు మా పెద్ద కృష్ణ యాదవ్ గారు అని చెప్పి కార్పొరేటర్ గా ఖైరతాబాద్ కి పోటీ చేసినారు. మా ఫాదర్ వీళ్ళంతా ఫ్రెండ్స్, వీళ్ళంతా పాత ఫ్రెండ్స్. ఏ విధంగా ఉన్నారో మేము కూడా అదే విధంగా చేస్తాం. ఫిల్మ్ ఛాంబర్ కి సంబంధించి ఫిల్మ్ సిటీ ఏదైతే చాలా మంది కూడా పేదలే ఇక్కడ చాలా మంది కూడా ఉన్నారు, వీరికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? మీ ముందే ఎంటైర్ ఫెడరేషన్ యునానిమస్ గా, ఫెడరేషన్ మొత్తం 24 క్రాఫ్ట్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు అందరూ కూడా వచ్చి వాళ్ళ మద్దతు కాంగ్రెస్ పార్టీకి చెప్పడం జరిగింది. మీరే చూస్తున్నారు. ఆ కార్మికులకి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. జూబ్లీ హిల్స్ సీటుకి సంబంధించి ఎలాగైనా సరే దీన్ని దక్కించుకొని తీరుతాను, హైయెస్ట్ మెజారిటీతో ఖచ్చితంగా ఏదైతే అధిష్టానం ఇచ్చినటువంటి సీటు ఖరారు చేసినటువంటి విధానం ఏదైతే ఉందో ఈ సీటుకి సంబంధించి 100% జస్టిఫై చేస్తాను అనుకోవడంలోనే జూబ్లీ హిల్స్ కంటెస్టెంట్ అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చెప్పుకుంటూ వస్తున్నారు. వీడియో జర్నలిస్టు సీనుతో ఉషా, స్వతంత్ర టీవీ.